నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఎట్టకేలకు బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల నగారం మోగింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈరోజు సాయంత్రం 4 గంటలకి బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా దేశంలో వివిధ రాష్ట్రాల్లో పెండింగ్ ఉన్నటువంటి ఉప ఎన్నికలు 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకి నోటిఫికేషన్ విడుదల చేశారు. నవంబర్ 6, 11 తారీఖుల్లో బీహార్లో 2 దశల్లో పోలింగ్ జరగబోతోంది. అలాగే తెలంగాణలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి బై ఎలక్షన్ కూడా నవంబర్ 11 జరగబోతుంది. నవంబర్ 14న కౌంటింగ్ మొత్తం అన్ని కౌంటింగ్ డేట్గా ప్రకటించారు. అయితే బీహార్లో ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఈ ఎస్ఐఆర్ గందరగోళం జరిగింది. అలాగే కాంగ్రెస్ ఇండియా కూటమి ఓట్ చోరీ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఏ మేరకు అక్కడ ఉన్నటువంటి అధికార కూటమిని ఈ ఎన్నికల ఈ ప్రచారాలు ప్రభావం చూపితే ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చెప్పడం. చర్చలో మనతో పాటు డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు వారు మనతో ఉన్నారు. అలాగే గఫూర్ గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా తులసిరెడ్డి గారు నమస్కారం. తులసిరెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. చెప్పండి, ఇది గంపెడాశలు పెట్టుకుంది ఇండియా కూటమి బీహార్ ఎలక్షన్కి సంబంధించి. చాలా ఫస్ట్ టైం అంటే మొన్ననే కొన్ని జాతీయ ఛానల్స్లో మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో జరిగేటువంటి సర్వేల్లో వ్యక్తిగతంగా రాహుల్ గ్రాఫ్ కూడా విపరీతంగా పెరిగినట్టుగా, దాదాపు 20% పెరిగి మొట్టమొదటిసారి ఆయన మోడీ గారి ఇమేజ్కి దగ్గరగా వస్తున్నట్టుగా, అంటే స్టిల్ ఇంకో 10% పైగా తేడా ఉన్నట్టుంది. ఆయన వ్యక్తిగత ఇమేజ్ పెరగడంతో పాటు బీహార్లో కూటమి స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్టుగా 38.9 ఇండియా కూటమి ఉంటే 38.8 ఎన్డీఏ కూటమి ఉన్నట్టుగా మూడ్ ఆఫ్ ది నేషన్లో చెప్పారు. అయితే దాదాపు 11% జన్స్వరాజ్ ప్రశాంత్ కిషోర్ పార్టీ, అలాగే ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళా ఇండిపెండెంట్గా మొత్తం అన్ని స్థానాల్లో బీహార్లో పోటీ చేస్తామని చెప్పారు. ఏ రకంగా ఉండబోతూ ఉంది? ఒక ఓట్ చోరీ క్యాంపెయిన్ కానీ భారత్ జోడో కానీ చాలా బలంగా చేశారు. చాలా వరకు ప్రజలు కొంత గందరగోళం అయితే ఈ ఓట్ల చేర్పులు మార్పులు జరుగుతున్నాయని నమ్ముతున్న మాట వాస్తవం, కానీ బట్ దాన్ని ఎన్నికల్లో ఓటుగా మరల్చుకోగలుగుతారా? అలాగే అక్కడ నితీష్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అటు పార్టీలు మారటం ఇటు మారటం, బహుశా ఆయన్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకపోయినా ఆయన పేరుతోటే ఎన్నికలకు వెళ్తారు. ఎలా అర్థం చేసుకోవాలి మొత్తంగా బీహార్లో ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు మీరు చెప్పినట్టు మొత్తము ఎమ్మెల్యేల సంఖ్య 243. దాంట్లో ఏ కూటమి అధికారంలోకి రావున్నా మ్యాజిక్ ఫిగర్ 122. పోయిన అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా 2020లో చాలా తక్కువగా 122కు గాను ఎన్డీఏ కూటమికి 125 వచ్చాయి. ఇప్పుడు కూడా జస్ట్ ఒక 4 తగ్గింటే పోయింది. అప్పుడు అదే విధంగా మహాగఠబంధన్ కు 110 వచ్చాయి. అంటే 122కు ఒక 110 అంటే ఒక 12 తక్కువ వచ్చాయి. కాబట్టి పోయిన ఎలక్షన్స్ కూడా హోరాహోరీగా జరిగాయి. పోయిన ఎలక్షన్స్ లో ప్రధానంగా కాంగ్రెస్ వైఫల్యం 52 స్థానాలు, నాకు గుర్తుండి 52 స్థానాల్లో పోటీ చేస్తే 17లోనే గెలిచారు. స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉన్న కారణంగా అది కూడా ఒక వార్త ఉంది తులసిరెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు సర్వేల ప్రకారంగా ఒపీనియన్ పోల్స్ తీసుకున్నా గానీ హోరాహోరీ అనిపిస్తా ఉంది. జస్ట్ 1% అటు ఇటు, ఒక సర్వే అట్లా ఒక సర్వే ఇట్లా అని ఓవరాల్ గా చూస్తే పోయినసారి ఉన్నట్టే ఈసారి కూడా హోరాహోరీ ఉండేట్టుగా ఉంది. అది ఒక అంశం. రెండవది, గతానికి ఇప్పటికి తేడా ఏమంటే జనసురాజ్ పార్టీ గతంలో ఈ 2 కూటములే ఉన్నాయి కాబట్టి ఒక 3 ఎక్కువ వచ్చినా వాళ్ళు అధికారానికి వచ్చారు, వీళ్ళు 10 తక్కువ వచ్చినా వీళ్ళు అధికారం కోల్పోయారు. కానీ ఇప్పుడు జనసురాజ్ పార్టీ ఎన్ని సీట్లు తెచ్చుకుంటుంది అని దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఈ 2 హోరాహోరినప్పుడు జనసురాజ్ పార్టీ ఒక 10 సీట్లు తెచ్చుకున్నా గానీ సంకీర్ణం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రమాదం కూడా ఉంది. ఈసారి ఏ కూటమికి అధికారంలోకి రాకుండా సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ కాదు సార్, జనసురాజ్ కానీ లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 243 పోటీ చేస్తామని ప్రకటించారు. వీళ్ళంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటానికి ఉపయోగపడతారు కదా. ఎన్ని గెలుస్తారనే తర్వాత, గెలిస్తే ఎన్డీఏతో వెళ్తారా లేదా సెకండరీ, కానీ ముందు ఇండియా కూటమి అంటే అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్న ఓటు చీలుతుంది కదా అన్నది ఒక అంశం. దానికి మరి ఎలా ఓవర్కమ్ కాగలుగుతారు? మీరు చెప్పినట్టు అది ఒక యాంగిల్. ఎవరి ఓట్లు ఎక్కువ చీల్స్తాయి అనేది ఒక యాంగిల్. కానీ చీల్చినాకైనా సరే ఎన్ని సీట్లు వస్తాయి
ఓకే. ఇప్పుడు సపోజ్ వచ్చేసి ఇద్దరికి 122 రాకుండా 120, 118 వచ్చాయి అనుకోండి. ఒకవేళ ఇచ్చినాక ఇవన్నీ అయినాకని రిజల్ట్ తర్వాత ఓకే. 122 రాకుండా పోతే డెఫినెట్ గా వాళ్ళకు ఒక 10 సీట్లు వచ్చాయనుకోండి, డెఫినెట్ గా వాళ్ళు కింగ్ మేకర్ అవుతారు. అంటే మీరు చెప్పినట్టు ఎన్నికలకు ముందు ఎవరి ఓట్లు చీలుస్తారు, ఆ చీల్చిన నేపథ్యంలో ఎవరికి సీట్లు తగ్గుతాయి అనేది ఒక అంశం అయితే, సరే ఇవన్నీ అయిపోయినాకైనా సరే మ్యాజిక్ ఫిగర్ రాలేదనుకోండి, అప్పుడు వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ మీరు చెప్పినట్లు ఇక్కడ ఎంఐఎంది ఒకటి, జనసురాజ్ పార్టీ. దీంట్లో ఎంఐఎం పార్టీ లాస్ట్ టైమే 5 వచ్చినాయి, 5-6 వచ్చినాయి. ఎంఐఎం పార్టీ గన ఎక్కువ సీట్లు గానీ ఓట్లు గానీ వస్తే డెఫినెట్ గా అది వచ్చేసి మహాగఠబంధన్ కు ప్రమాదం. అది మెయిన్ గా వచ్చేసి ముస్లిం ఓట్సే తెలుస్తుంది కాబట్టి ముస్లిం ఓట్స్ ఆల్మోస్ట్ సాలిడ్ గా అక్కడ మహాగఠబంధన్ ఉన్నట్టుంది. కాబట్టి ఇక్కడ ఎంఐఎం గన ఓట్లు పెంచుకున్నా సీట్లు పెరిగినా అది మహాగఠబంధన్ కు ఇబ్బంది అవుతుంది. సరే ఎన్నికల తర్వాత సంకీర్ణానికి బహుశా వాళ్ళకు మళ్ళీ వీళ్ళకే సపోర్ట్ చేయొచ్చు, అది కూడా ఉంది. ఓట్లు సీట్లు తగ్గేదానికి ఆస్కారం ఉండొచ్చు, గెలిచిన తర్వాత సీట్లు ఇచ్చేదానికి ఆస్కారం ఉండొచ్చు, అవి రెండు ఉన్నాయి. ఇక్కడ మీరు చెప్పినట్టు జనసురాజ్ పార్టీ ఇది మరి మీరు చెప్పినట్టు 2 అవకాశాలు ఉన్నాయి. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చీల్చేదానికి అవకాశం ఉంది, ప్రో ఎస్టాబ్లిష్మెంట్ చీల్చేదానికి అవకాశం ఉంది. ఒక్కోసారి చెప్పలేము వచ్చేసి అతను ఎక్కువ ప్రధానంగా బీజేపీ నాయకత్వం మీద టార్గెట్ చేస్తున్నట్టు కనపడుతుంది సార్. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కొంతమంది అవినీతికి పాల్పడ్డారని అవి మాట్లాడుతున్నారు. కొంత ప్రో బీజేపీ ఉన్న ఓటు లేదు ప్రో ఎన్డీఏ ఉన్న ఓటు కూడా చీల్చడానికి అవకాశం ఉంది. కానీ ఆ చీలింది మీకు రాకుండా ఇబ్బందికరమైన పరిస్థితి తులసిరెడ్డి గారు. అదే ఆ యొక్క అవకాశం కూడా ఉంది. కానీ ఇవన్నీ అయినప్పటికీ ఓవరాల్ గా ఈ ఎన్నికలు వచ్చేసి లల్లు ఫ్యామిలీ అండ్ నితీష్ కుమార్ మధ్యనే జరుగుతుంది. ఎంత శివగాల రాహుల్ అయినా ఎంత మోడీ అయినా కానీ బలమైన పార్టీ అయినప్పటికీ ఫైనల్ గా ముఖ్యమంత్రి క్యాండిడేట్ వచ్చేసి నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ మధ్యనే వాళ్ళిద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి కావాలనే దాని మీదనే ప్రధానంగా ఎన్నికలు జరుగుతాయి. కూటమైనప్పటికీ ప్రధానంగా వ్యక్తిగత కాన్సన్ట్రేషన్ తీసుకుంటే వీళ్ళు పార్టీల పరంగా ఉండొచ్చు, కానీ రాహుల్ గాంధీ గానీ మోడీ గానీ ఫైనల్ గా వచ్చేసి బిట్వీన్ తేజస్వి యాదవ్ అండ్ నితీష్ కుమార్. రెండవది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, ప్రో ఎస్టాబ్లిష్మెంట్. జనరల్ గా అనేక సంవత్సరాలు పరిపాలించినప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చడానికి ఎంత అవకాశం ఉంటుందో ప్రజలు మార్పు కోరుకుంటారో, అదే విధంగా అనేక సంవత్సరాలు అధికారున్నప్పుడు అనేక మందికి వివిధ వర్గాల ద్వారా సంక్షేమ పథకాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. ఎంతసేపు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి మారుతాం కానీ ప్రో ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు పరిపాలించినప్పుడు 19 ఏళ్ల పాటు వివిధ వర్గాల వారికి ఏదో ఆ పథకమో ఈ పథకమో వివిధ గ్రామాలకు అదో ఇదో చేసే అవకాశం ఉంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్. ఓకే, మళ్ళీ వస్తాను. గఫూర్ గారు, వామపక్షాలు బహుశా గతంలో బెంగాలు, త్రిపుర, కేరళ తర్వాత ఈ మధ్య కాలంలో కాస్త బలంగా ముఖ్యంగా సిపిఐ ఎంఎల్ అలాగే సిపిఐ సిపిఎం 3 పార్టీల ప్రాతినిధ్యం ఉన్న రాష్ట్రం కనపడుతున్నది బీహారే. బీహార్లో గతంలో సిపిఐ ఎంఎల్ చాలా మంచి ఫలితాలు తీసుకురాగలిగింది కంపేర్డ్ టు మిగతా పార్టీలతో. స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉందన్నది ఒక వాస్తవం అయితే, సరే 5 ఏళ్లలో నితీష్ గారిది ఎలా ఉంది, ఆయన కాసేపు ఎన్డీఏ కాసేపు ఇండియా మళ్ళా ఎన్డీఏ, ఇది ప్రజల్లో ఏ మేరకు వెళ్ళింది. అలాగే నిన్ననే కొత్త పథకం కూడా ఈ మధ్యనే మళ్ళా ఒక 10,000 మనకి పసుపు కుంకుమలాగా ఏపీలో పసుపు కుంకుమలాగా మహిళలకి అకౌంట్లో 10,000 వేసింది. ఇవన్నీ ఉన్నాయి. బట్ వ్యతిరేకత ఎంతున్నా ఇండియా కూటమి ఏ రూపంలో ఉండబోతున్నది? ఇప్పుడు జాతీయ స్థాయిలో మీతో ప్రధానంగా ఉన్న ఆమ్ ఆద్మీ ఇవాళ ఆల్రెడీ విడిగా పోటీ చేస్తాం, 11 స్థానాలకు అభ్యర్థులు కూడా ప్రకటించేశాడు ఆయన. సో ఈ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చీలటం, అలాగే జనసురాజ్ కొత్త పార్టీ, ఆయన గతంలో బీజేపీతో కలిసి పనిచేశాడు, కాంగ్రెస్తో కలిసి పనిచేశాడు, ప్రశాంత్ కిషోర్ చాలా వ్యూహకర్తగా ఖ్యాతి ఉంది. ఆయన మనకి కొన్ని జాతీయ సర్వేల ప్రకారం ఇప్పటికే 11% ఓట్లు ఆయనకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఎన్నికల దగ్గరికి వెళ్ళే కొద్దీ అది పోలరైజేషన్లో ఆయన ఓట్లు తగ్గుతాయా లేదు ఇంకా విస్తరిస్తాడా మనకి తెలియదు. సో ఎలా అంటే ఏ రకంగా ఈ కూటమి, అలాగే కూటమిలో ఇప్పటికే సీట్లకు సంబంధించి ఒక గందరగోళం మొదలైంది, కొంత ఆవేశాలు కనపడుతున్నాయి సీట్ల పంపిణీ గురించి. చాలా పార్టీలు కులాల కుంపటి బీహార్ మీకు తెలియదు కాదు, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పార్టీ ఉన్న పరిస్థితి. సో ఎలా ముందుకు వెళ్ళిపోతున్నారు? నమస్కారం గారు, మీకు రెడ్డి గారికి మిగతా పెద్దలకు నమస్కారం అండి.
బీహార్ ఎన్నికలకు ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉందని నేను భావిస్తున్నాను సార్. గతంలో కంటే కూడా ఇప్పుడు ప్రాధాన్యత ఎక్కువ ఉంది. ఎందుకంటే వచ్చే సంవత్సరం తమిళనాడు ఉన్నాయి, తర్వాత ఉత్తరప్రదేశ్, అస్సాం కూడా ఉన్నట్టుంది. అస్సాం కూడా ఉంది. అస్సాం కొంచెం దూరంగా ఉన్న ఈ రెండు రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు, దాని మీద ఈ ప్రభావం ఉంటుంది. రెండవది ఏమంటే ఇప్పుడు ఇండియా కూటమి మంచి పోటీ ఇచ్చింది, అది ఇదే అనుకుంటుంది. ఆ తర్వాత హర్యానాలో ఓడిపోయి, ఢిల్లీలో ఓడిపోయి, ఈ బ్యాక్గ్రౌండ్ లో బీహార్ తీర్పు అనేటువంటిది దేశ రాజకీయాల మీద దాని ప్రభావము చూపుతుందనేసి నేను భావిస్తున్నాను. ఓకే, ఇప్పుడు నా అంచనా అంటే మనం దూరంగా ఉన్నాము, అక్కడ ప్రత్యక్ష నాలెడ్జ్ ఏం లేదు కదా, మనం పేపర్లు చదివి చెప్పడమే. అయితే నితీష్ కుమార్ మీద ఇంత ముందు అతను డెవలప్మెంట్ చేసినాడు స్టేట్ ను అనేటువంటి ఒక మంచి ఇంప్రెషన్ ఉందండి. కానీ ఈ రోజు నితీష్ కుమార్ కు ఆ పేరు లేదు. నితీష్ కుమార్ అవకాశవాదిగా ప్రజలు భావిస్తున్నారు. ఈవెన్ ఆయన ఫాలోయింగ్ లో ఉండినటువంటి జనమే ఎప్పుడు ఏ వైపు ఉంటాడో, ఎప్పుడు ఎవరికి అనుకూలంగా ఉంటాడో చెప్పలేము ఇతనని చాలా మంది బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఎత్తుగడల్లో ఇండియా కూటమి కంటే కూడా ఇంకా వేగంగా స్పందించేటువంటి ఒక లక్షణం భారతీయ జనతా పార్టీకి ఉంది. వాళ్ళు ఇప్పుడు నితీష్ కుమార్ ను సీఎం క్యాండిడేట్ గా డిక్లేర్ చేయరండి, వాళ్ళు బీజేపీ క్యాండిడేట్ డిక్లేర్ చేయాలా అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. నితీష్ కుమార్ ను అడ్జస్ట్ చేసి బీజేపీ క్యాండిడేట్ ను పెట్టాలా అని. అయితే అది మరి వాళ్ళిద్దరి మధ్య అంటే ఎన్నికల ముందు కష్టం అనుకుంటా సార్, అట్లా ప్రకటించి వెళ్తారని అయితే నేను అనుకోవట్లేదు. అంటే నితీష్ కుమార్ యొక్క ఇది గ్రాఫ్ తగ్గింది కాబట్టి నేరుగా భారతీయ జనతా పార్టీ పేరుతోనే జనంలోకి పోదాము అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ తెలియదు మనకు. అడుగుదాం, మన ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, చూడాలి మనం. ఏమైనప్పటికీ సార్, ఒకటి ప్రాధాన్యత రీత్యా బీహార్ గెలుపు యొక్క ఎవరు గెలిచినా కానీ దాని ప్రభావం రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా ఉంటుంది. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఐక్యత. ఈ ఇండి కూటమి ఇప్పుడు లెఫ్ట్ తో పోయినసారి కొంత సర్దుబాటు జరిగింది, అక్కడక్కడ కొంత సర్దుబాటు జరగకపోయినా మేజర్ గా సర్దుబాటు జరిగింది. లెఫ్ట్ కు బీహార్ లో ఉంది సార్ బలం ఉంది. సిపిఎంఎల్ పోరాటాలు కావచ్చు, సిపిఐ వాళ్ళు కానీ, సిపిఎం గా మేము 1-2 పాకెట్స్ లో మేము కూడా స్ట్రాంగ్ గా ఉన్నాం, ఇటువంటి కొంత ఉంది. అందుకోసం లెఫ్ట్ ఇండి కూటమిలో ఇతర పార్టీలు ఇప్పుడు బెంగాల్ పక్కనే ఉంటది, ఆమె ఏలు పెడతారు, మమత వస్తారు, బిఎస్పీ వస్తుంది, ఆమ్ ఆద్మీ వస్తుంది, జార్ఖండ్ ముక్తి వచ్చే జేఎంఎం వస్తారు, వాళ్ళు పోసే మీతోటే ఉంటారేమో. కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ కలుపుకొని పొరపచ్చలు లేకుండా ఇండి కూటమి ఐక్యతతో గనక జనం దగ్గరికి పోతే ఖచ్చితంగా విజయం ఉంటుందనేది నేను భావిస్తున్నాను సార్. ఇప్పుడు బీజేపీ బి టీంలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ అక్కడే తిరుగుతున్నాడు, ఆయన బీజేపీ బి టీం గానే ముస్లింస్ కూడా చాలా మంది భావిస్తున్నారు. అయితే అతని ప్రభావం ఎంత ఉంటుంది ఏమి చూడాలా. అందుకోసం ఇండి కూటమి ఐక్యత, రాజకీయ పరిస్థితులు మాత్రం బీజేపీ యొక్క లేదా నితీష్ కుమార్ ఐక్యతకు కాస్త వ్యతిరేకంగానే రాజకీయ పరిస్థితులు ఉన్నాయనేసి తెలుస్తుంది. రాబోయే కాలంలో మనం చూడాలి ఈ నెల కాలంలో ఏం మార్పులు వస్తాయి. ప్రకాష్ రెడ్డి గారు, దేశ రాజకీయాల్లో ప్రధాన ప్రభావం పడుతుంది. డెఫినెట్ గా ఖచ్చితంగా బీహార్ కీ స్టేట్ కదా, పెద్ద స్టేట్, యూపీ తర్వాత హైయెస్ట్ పార్లమెంట్ స్థానాలు ఉన్న రాష్ట్రం మనందరికి తెలుసు. ప్రకాష్ రెడ్డి గారు, అయితే వాస్తవంగా ఇప్పుడు అక్కడ ఉన్న పార్టీల్లో అతిపెద్ద పార్టీ నంబర్ ఆఫ్ సీట్స్ కానీ ఓట్ షేర్ కానీ ఉన్న పార్టీ బీజేపీ. కానీ మీ బలహీనత ఏంటంటే నితీష్ కుమార్ లేనిది, ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టకుండా గెలిచే పరిస్థితి లేదు అన్నది. గత ఎన్నికల్లో కలిసి వెళ్ళారు, మధ్యలో ఆయన వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు. ఏం చేసినా ఆయన లేకుండా మీకు బండి ముందుకు నడవని పరిస్థితి, బలమైన నాయకత్వం ఎంతున్నా కూడా. సో ఇప్పుడు మీ మొన్ననే నేషనల్ సర్వేల్లో కొన్నిట్లో 3 ఆఫ్ ది నేషన్ వీటిల్లో 0.1% ఎన్డీఏ కూటమి తక్కువలో ఉన్నది మెజారిటీ అన్నది ఒక అంశం. అయితే 11% ఓట్లు జనసురాజ్కు ఉన్నాయి, ఒక 5% ఓట్లు ఇంకా మేము ఏమి తేల్చుకోలేదని చెప్తూ ఉన్నారు. పథకాల వారీగా కొంత పథకాలు బట్టి మేము ఈ 10,000 పథకం ప్రారంభించక ముందు సర్వే అది. సో కూటమి బలంగానే ఉంది. అయితే చిరాగ్ పాస్వాన్ లాంటి వాళ్ళు కాస్త సీట్ల సంఖ్య న్యాచురల్గా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. సో ఎలా ఉంటుంది? కీలకమైన అంశం ఒకటి గఫూర్ గారు చెప్పారు, ఈసారి బీజేపీ
ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించుకొనే వెళ్తారు, నితీష్ని కొంత సర్దుబాటు చేసుకుంటారు అన్నారు. అది కనుక జరిగితే చాలా మౌలికమైన మార్పు ఆ ఎన్నికల్లో. ఆ రకంగా ఉన్న అవకాశం ఉందా ప్రకాష్ రెడ్డి గారు? నమస్తే అండి. తులసిరెడ్డి గారికి, గఫూర్ గారికి, మీకు పెద్దలు తులసిరెడ్డి వాళ్ళందరికీ నమస్కారం. నమస్తే సార్. నేను అంటే బీహార్ ఎలక్షన్స్ ముందు చెప్పకంటే ముందు పాయింట్ ఏంటంటే హర్యానాలో కూడా ఇదే చెప్పారు సార్, చాలా కీలకమైన ఎలక్షన్స్. ఎందుకంటే హర్యానాలో రెండోసారి ఎప్పుడు అధికారంలో రాలేదు. మహారాష్ట్ర కూడా మీరు అన్నట్టు సెకండ్ బిగ్గెస్ట్ మహారాష్ట్ర సార్ దేశంలో. 48 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి అక్కడ. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీకి చాలా నష్టం కూడా జరిగింది. అంటే వాళ్ళకు కూటమి కాంగ్రెస్, ఒక ఉద్ధవ్ ఠాక్రే పార్టీ, శరద్ పవార్ పార్టీ కలిపి ఎక్కువ సీట్లు వచ్చినాయి. అక్కడ చాలా ఎక్కువ వచ్చినాయి. ఆల్మోస్ట్ 2/3 వాళ్ళకి వస్తే 1/3 బీజేపీకి వచ్చినాయి, బీజేపీ. కాబట్టి ఆ ఎలక్షన్స్ కూడా చాలా కీలకం అయిపోయినాయి. చాలా కీలకమైన ఎలక్షన్స్ అన్నాం మనం. రిజల్ట్ కనపడింది మనకు. ఢిల్లీలో కూడా క్యాపిటల్ సిటీలో ఈసారి అన్న 3వ సారి ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందా లేదా 4వ సారి, అది కూడా చర్చనీయాంశం అయిపోయింది. మనం చూసినాం ఢిల్లీ ఎలక్షన్స్ కూడా. అట్లా ప్రతి ఎలక్షన్స్ కూడా ఒక ఛాలెంజ్ చేస్తారు. ఈ బీహార్ ఎలక్షన్ కూడా అంతే. ఎవరు ఛాలెంజ్ గా తీసుకుపోయినా మీరైతే డెఫినెట్ గా ఛాలెంజ్ గా తీసుకుంటారు, అందులో ఎవరికి సందేహం లేదు ప్రకాష్ రెడ్డి గారు. అందుకోసం ఈ ఛాలెంజ్ లో ఇప్పుడు మీకు ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఇప్పుడు వారు చెప్పినట్టు పోల్ సర్వేస్ ఏం చెప్తాయి, మీరు కూడా అన్నారు పోల్ సర్వీస్ ఏం చెప్తాయంటే, పోల్ సర్వేస్ గ్రౌండ్ రియాలిటీలో 100% రిఫ్లెక్ట్ ఏం చేస్తలేవు సార్. గతంలో కూడా పోల్ సర్వేలో వీళ్ళు గెలుస్తుంటే వాళ్ళు గెలిచారు, వాళ్ళు గెలుస్తుంటే పార్లమెంట్ లో కూడా కొంత తేడా వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ విషయంలో కూడా తేడా వచ్చింది. అందుకోసం ఆ పోల్ సర్వేల మీద మనం పూర్తిగా డిపెండ్ కావడానికి లేదు. బట్ మూడ్ ఆఫ్ ది ఇష్యూస్ జనరల్ గా ఏ అంశాల మీద ప్రజలు ప్రభావితం అవుతున్నారు, ఏ అంశాలను ప్రజలు సీరియస్ గా తీసుకుంటున్నారు, అది కూడా మనం ఎంక్వైరీ చేస్తున్న ప్రజలు, మనం అడుగుతున్న ప్రశ్నలకే సమాధానం చెప్తాం. కాబట్టి ఎవరి ఓట్లు ఇంతమంది అన్నట్టు ఆయన సెఫాలజిస్ట్ ఆయన ఎవరి ఓట్లు చీలుస్తాడు, ఆయన ఎవరి ఓట్లను ఎక్కువ ప్రభావితం చేస్తాడని. మీకు గతంలో కూడా మీకు గుర్తుండింటది, మా ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పోటీ చేస్తున్నప్పుడు 3వ పార్టీ వచ్చింది. ఆయన 3వ పార్టీ ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాడు. ఆయన పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్లు చేరుస్తాడు, బీజేపీకి బాగా లాభం జరుగుతుందని అందరూ దేశంలో ఉన్న ప్రతి పేపర్ అదే రాసింది. మొన్న ఎలక్షన్ అంతకుముందు ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్ లో. కానీ జరిగింది ఏంటంటే వాళ్ళు చీల్చిన ఓట్లన్నీ బీజేపీవే. బీజేపీకి పట్టుకొని 11 సీట్లు కూడా రాలే అవుట్ ఆఫ్ 90. అందుకోసమనే అంటే ఎవరి ఓట్లు చీలుస్తారు ఎవరనే దానికి ఇప్పుడే మనం ఒక కంక్లూజన్ కి రాలేదు. అంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్నది ప్రధానంగా టార్గెట్ చేస్తున్నది అయితే ఈవెన్ బీజేపీ, అందుకే ఆయన ఓట్లు పెంచుకోవాలని వ్యూహకర్త, ఎలాగో మనం అంగీకరించకపోయినా వ్యూహకర్త కాబట్టి బీజేపీ ఓటు కూడా టార్గెట్ చేసి బీజేపీ నాయకులే అవినీతి మరకలు అందరికంటే ఎక్కువ మాట్లాడుతున్నది అయితే వింటున్నాము ప్రకాష్ రెడ్డి గారు. అవి మీ ఓట్లు చెల్తే వాళ్ళ ఓట్లు చెల్తే మనకు తెలియదు, కానీ కొంత బీజేపీ మీద ఫోకస్ పెట్టేట్టుగా అనిపిస్తుంది అతను. నేను అందుకోసం చెప్తా సార్, మీరు గతంలో కూడా మీరు ఒక చిన్న ఈక్వేషన్, గతంలో కూడా వేరే వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎవరి మీద ఎవరు ఫోకస్ చేశారు అనుకుంటే మిడిల్ క్లాస్ ఇటు పోతుంది, బీసీ సెక్షన్ ఇటు పోతుంది, ఓ సెక్షన్ ఇటు పోతుంది, చాలా జరిగాయి. ఉత్తరప్రదేశ్ లో జాట్స్ అందరూ కూడా రైతు ఉద్యమం జరిగిపోయింది, మొత్తం జాట్స్ అందరూ కూడా వ్యతిరేకం అయిపోయినారు బీజేపీకి. అయిపోతే ఉత్తరప్రదేశ్ లో ప్రభుత్వం పడిపోతున్నారు, ప్రభుత్వం ఓడిపోతున్నారు. జాట్స్ అంతా ఎక్కడ వేసారో మనం పర్టికులర్ గా వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ లో ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ జాట్స్, నోయిడా, గజియాబాద్, కాన్పూర్, మెదక్ ఆ ప్రాంతాల్లో ఎవరికి గెలిచారో మనం చూసినాం, రిజల్ట్స్ కనపడ్డాయి కూడా. కాబట్టి మనం ఏదైతే అనుకుంటున్నామో అనుకున్నట్టుగా ఈ రోజున ప్రజలు ఓటేస్తలేరు. చాలా సూక్ష్మమైనటువంటి అంశాల విషయంలో కూడా ప్రజలు చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఓటేస్తున్నారనే దానికి గత అనేక ఎన్నికలలో మనకు పరిణామాలు కనపడుతుంది. 400 సీట్లకు కూడా మనకు 400 రాలే. మహారాష్ట్రలో ఘోరంగా ఓడిపోయిన, ఉత్తరప్రదేశ్ లో కూడా మేము అయోధ్య గుడిగా వచ్చింది, ఏం జరిగిందో మనం చూసినాం. చాలా ఉత్తరప్రదేశ్ హైయెస్ట్ మనం తగ్గిన ఉత్తరప్రదేశ్. బీహార్ లో కూడా ఓటు శాతం పెరిగింది, ఇంకా పెరుగుతుంది అనుకుంటా. మీరు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారికి 11 ఓటు శాతం అనుకున్నప్పుడు గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు శాతం వచ్చింది, లేకపోతే హర్యానాలో ఓటు శాతం, హిమాచల్ ప్రదేశ్ ఓటు శాతం, ఉత్తరప్రదేశ్ ఓటు శాతం అన్ని మళ్ళీ ఓటు శాతం అనే దాన్ని ఆ ఎన్నికల కోసం ప్రభావితం అవుతుంది తప్ప ఆ తర్వాత ఎన్నికల్లో మళ్ళీ అదే ఓటు శాతం ఇక్కడ కనపడతలేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఒక రకంగా ఉంటే అసెంబ్లీ ఎన్నికలు ఇంకో రకంగా ఉంటాయి. అందుకోసమనే ఒక్కొక్క ఎన్నికలు ఒక్కొక్క తరహాలోనే ఒక్కొక్క కోణంలోనే ఆలోచన చేయాలి. కాబట్టి మేము చాలా స్పష్టంగా నేను అనుకుంటున్నాను ఏంటంటే అక్కడ స్పష్టమైనటువంటి నాయకత్వం బీహార్ లో ఈ రోజు వరకు స్థిరమైనటువంటి నాయకత్వం, స్థిరమైనటువంటి అభివృద్ధి కొనసాగుతున్నటువంటి ఇంట్లో ఇప్పటికీ అవినీతి ఆరోపణలతోటి లాలూ యాదవ్ పార్టీ ఇంకా బాగా ముందుకు పోతలేదు అనేటువంటి కనపడుతుంది. అట్ ది సేమ్ టైం బీజేపీ ఎన్డీఏ అలయన్స్ లో నితీష్ కుమార్ కావచ్చు, లేకపోతే రామ్ విలాస్ పాస్వాన్, చిరాగ్ పాస్వాన్ కావచ్చు, వీళ్ళందరి యొక్క అలయన్స్ కనుక
పక్కా జరిగితే పర్ఫెక్ట్ గా జరిగి అలయన్స్ సీట్లు గెలుపులు ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడెక్కడే వాళ్ళు కాంటాక్ట్ చేయగలిగి ప్రతిష్టకు పోకుండా మనం అవన్నీ ఆ ఎలక్షన్ ఇంజనీరింగ్ లో బీజేపీని మించిన పార్టీ లేదు ప్రకాష్ రెడ్డి గారు. అయితే నేను అక్కడికి వస్తున్నానంటే సార్ ఏ పార్టీ ఎక్కడ గెలుస్తుంది అనేది గెలుపు అభ్యర్థి ఒకటి పార్టీ యొక్క క్యాడర్ యొక్క బలం కూడా ఈ రెండు కలిపి ఎవరు ప్రెస్టేజ్ ఇవ్వకుండా ఎవరు గెలుస్తారో వాళ్ళకి అవకాశం కల్పించడం. ఎందుకు చెప్తున్నా అంటే ఈ పదాన్ని నేను ఎందుకు చాలా నొక్కేందుకు చెప్తున్నా అంటే గత ఎన్నికల్లో నితీష్ కుమార్ పార్టీ బీజేపీ కంటే కొన్ని ఎక్కువ పోటీ చేసిన రిజల్ట్ వచ్చేసరికి నితీష్ కుమార్ కు తక్కువ సీట్లు వచ్చినాయి, బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి, నెంబర్ 1 పార్టీకి వచ్చేసి. అయినప్పుడు కూడా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయినాడు. కాబట్టి రియలిస్టిక్ గా గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకొని ఎవరికి ఇస్తే అక్కడ గెలుస్తుంది, ఒకటి అభ్యర్థి మంచి పార్టీ లేదా మంచి క్యాడర్ అక్కడ బలం కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో కనుక ఎన్డీఏ అలయన్స్ కనుక పర్ఫెక్ట్ గా చిరాగ్ పాస్వాన్ తోటి నితీష్ కుమార్ తోటి మిగతా పార్టీలతో కనుక కరెక్ట్ గా జరిగితే ఖచ్చితంగా నా విశ్వాసం ఏంటంటే ఎన్డీఏ పక్కా గెలుస్తుంది. అది 2 ఫేజ్ల ఎలక్షన్స్ కాబట్టి ఈసారి జరిగిన పరిణామాలు మన ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ప్రకటించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అదే మనకు వాళ్ళు చిన్న చిన్న అంశం ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ చాలా ముఖ్యమైన అంశాలు కూడా చెప్పారు. చాలా ముఖ్యమైన అంశాలు చెప్పారు. కాబట్టి ఈ అన్ని అంశాలు కనుక పరిగణలో తీసుకొని కనుక ఓటింగ్ జరిగితే క్షేత్రస్థాయిలో ఓటింగ్ కనుక కరెక్ట్ జరిగితే పక్కా బీజేపీ ఎన్డీఏ అలయన్స్ గెలుస్తున్నటువంటి నా నమ్మకం. రైట్ సార్, మీరు ఒక ప్రశ్నకి కీలకమైన ప్రశ్న గఫూర్ గారు రైజ్ చేసిన ప్రశ్నకి మీరు చెప్పాలి ఏమన్నా నితీష్ని కాకుండా, ఎందుకంటే ఒక రకంగా 3 సార్లు 4 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, వయసు అయిపోయింది, చిన్న పార్టీ, ఆయన అటు ఇటు మారి మీ కూటమి నాయకుడే కాదనట్లేదు ప్రకాష్ రెడ్డి గారు, కానీ జేడీయూ కంటే బలమైన పార్టీగా బీజేపీ ఉన్నది. నేను సూటిగా ఆన్సర్ సార్. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే సార్, ఇప్పుడు రామ్విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్ కూడా ముఖ్యమంత్రి కావాలనే దాంట్లో చాలా సందర్భాల్లో మీడియాలో ఆయన ప్రకటనలు కానీ మనం లైవ్ లో చూసినాం మనం. అది ఒక అంశం. ఆయన దళిత కమ్యూనిటీ వచ్చిండు, అది ఎట్లుంటది అనేది ఎలక్షన్స్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే సార్, మీకు పోయిన ఎన్నికల్లో చిరాగ్ పాస్వాన్ బీజేపీ ఎన్డీఏ అలయన్స్ లో లేడు సార్. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాస్వాన్ ఎన్డీఏ అలయన్స్ లో లేడు. ఈసారి ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నాడు. ఇప్పుడు కూడా ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి దీంట్లో ఆయన ఓటు శాతం ఎంత, దళిత ఓటు శాతం బీజేపీకి ఎంత వస్తుంది అనేది ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి ఎలక్షన్ రిజల్ట్ తర్వాత బీజేపీ ఎత్తుగడ ఇప్పుడైతే మీరు కాదు కదా, మీరు చూస్తూ రాష్ట్రపతి ఎవరు, ఉపరాష్ట్రపతి ఎవరు, పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఊహించిన పరిస్థితులు ఖచ్చితంగా ఉండవనేది నా అనుమానం. కాబట్టి నేను కూడా ఊహించలేనని చెప్పదలుచు. రైట్, బ్యాక్ టు బిగ్ డిబేటర్స్. తులసిరెడ్డి గారు, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహారం చిన్న విషయం కాదు. ప్రధానంగా మీకు లాస్ట్ టైం గుర్తుంటే గుజరాత్లో కాంగ్రెస్ కూటమి కాంగ్రెస్ రాకపోవటానికి ఆమ్ ఆద్మీతో పొత్తు లేకపోవటమే కారణం. హోరాహోరీ ఎలక్షను, నాకు గుర్తుండి 106 సీట్లు ఎన్ని వచ్చినాయి కాంగ్రెస్కి, ఆమ్ ఆద్మీ పార్టీ భారీగా ఓట్లు చీల్చింది అన్నది ఒక మొన్న ఎలక్షన్, అంతకుముందు ఎలక్షన్ నాకు గుర్తుంది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా దేశానికి ప్రధాని కావాలని కోరుకున్న నాయకుడు. అయితే గతంలో ఉన్నంత బలమైన ఈ ప్రతిష్ట లేకపోయినా 2 రాష్ట్రాల్లో ఇవాళ ఒక ప్రాంతీయ పార్టీగా స్టార్ట్ అయింది, ఇంకొక రాష్ట్రంలో గెలవడం దాదాపు అసాధ్యం. బలమైన పార్టీలు ఉన్న పంజాబ్లో ఆయన గెలవగలిగాడు, సరే ఢిల్లీలో ఓడిపోయాడు కాదని కాదు, కానీ ఎందుకని ఈ ఇండియా కూటమి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఎంఐఎం గురించి వారు చెప్పారు, ఇవన్నీ కూడా సీట్లని చీల్చడానికి ఉపయోగపడే సెక్షన్. వీటిని దృష్టిలో పెట్టుకొని కాస్త అఫ్కోర్స్ అక్కడ కాంగ్రెస్ మైనర్ పార్ట్నర్, ఆర్జేడీనే కీలకమైన పార్టీ అయినా కూడా ఒక జాతీయ స్థాయి ఇమేజ్ ఇస్తున్నారు. ఆయన బీహార్లోనే ఓటు చోరీ యాత్ర చేశాడు, తర్వాత తేజస్వి కూడా అక్కడ ఆయన ఓటు అధికార యాత్ర చేసినట్టున్నాడు. ఒక కెమిస్ట్రీ బాగా కుదిరినా మిగతా వాళ్ళని కలుపుకోవటంలో ఏదో ఇబ్బంది, అది వర్కౌట్ చేసుకోలేకపోతున్నారా అనిపిస్తుంది తులసిరెడ్డి గారు. అది జరగకపోతే కష్టం కాదా? హోరాహోరి బీజేపీ బలం శక్తి సామర్థ్యాలు తెలిసి ఎందుకని కూటమికి బీజేపీ ఇతర పార్టీలు కలుపుకోవటంలో కాస్త వెనకబాటు కనిపిస్తుంది? ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఉన్న ప్రాబ్లమ్స్, ఎందుకంటే అది 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఒక రాష్ట్రం పోయింది, పంజాబ్ లో అధికారంలోకి ఉంది, తర్వాత మన వరకు ఢిల్లీలో ఉన్నది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీతో వాళ్ళకు మీరు చెప్పినట్లు ప్రధానమంత్రి మీదనే ఆయన కన్ను ఉంది. కాబట్టి అంత ఈజీ కాదు ఆమ్ ఆద్మీ పార్టీతో.
బీహార్లకు సంబంధించి నాకు తెలిసి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం పెద్దగా ఉన్నట్టేం లేదు. గుజరాత్ లో ఉండే టైప్ లో ఇక్కడ బీహార్ లో దాని ప్రభావం ఏమి ఉన్నట్టు అనిపించలేదు. పొత్తు పెట్టుకుంటే సీట్ల కాడ అడుగుతుంది, అది సమస్యల్లో ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాక మాకు ఇన్ని సీట్లు కావాలి ఇన్ని సీట్లు కావాలంటారు. తర్వాత ఆ సీట్ ఇచ్చిన తర్వాత మాకు ఆ సీటు కావాలి ఆ సీటు కావాలి వస్తుంది. కాబట్టి పొత్తులో ఉన్న ఇబ్బందులు పొత్తులో ఉన్నాయి, అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఉన్నాయి. ఒకసారి పొత్తులో ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి వస్తుంది, గెలిచే పార్టీకి తగ్గిపోయి. ఇప్పుడు లాస్ట్ టైం కూడా వచ్చేసి ఆర్జేడీ కాంగ్రెస్ తో జరిగింది అదే కదా. కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు తీసుకొని ఆర్జేడీ కొంతవరకు నష్టపోయింది, అది వాస్తవం ఒప్పుకోవాల్సింది కాంగ్రెస్ ఉన్నప్పటికీ. కాబట్టి పొత్తులో ఈ యొక్క ఇబ్బందులు ఉంటాయి. కానీ నాకు బీహార్ సంబంధించి ప్రధానంగా ఇక్కడ జనసురాజ్ అండ్ ఎంఐఎం ఈ రెండు పార్టీలే మెయిన్ గా ప్రభావితం చూపిస్తాయి తప్ప ఆమ్ ఆద్మీ పార్టీ మిగతా పార్టీలకు అంత ప్రభావితం చూపించే పరిస్థితి లేవని నా అభిప్రాయం. ఇక్కడ ఈ ఎన్నికల్లో నాకు తెలిసి ఇక్కడ మల్టీ ఫ్యాక్టర్స్, ఒకటి కుల సమీకరణలు, ఇది బహుశా ఎక్కువగా మిగతా అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది, కానీ ఈ రాష్ట్రంలో కుల సమీకరణలు మరీ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అక్కడ క్యాండిడేట్ బట్టి ఆ నియోజకవర్గంలో కుల సమీకరణలు బట్టి ఒక ప్రధాన దాని మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ అనేది సీట్లు పార్టీల పరంగా సీట్లు సంఖ్య తీసుకోవడము, తర్వాత ఏ సీట్లు కోరుకోవడము, అక్కడ తిరుగుబాటు రాకుండా చూసుకోవడము. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ఉండదు. ఒక్కసారి నామినేషన్ చేసిన తర్వాత ఈ యొక్క తిరుగుబాట్లు ఇవన్నీ సీట్ల పంపిణీ కాడ ఏ సీట్ల కాడ తిరుగుబాటును కంట్రోల్ చేసుకునే కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇక మిగతా కుల సమీకరణలు, తర్వాత వలసలు, నిరుద్యోగము, ధరలు, అవినీతి, వీటితో పాటు డబ్బు పంపిణీ. ఇక్కడ మీరు ఇంతకుముందు ఒక మంచి ముఖ్యమైన పాయింట్, ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన, మరి అది ఏ మేరకు ప్రభావితం చూపిస్తుందో చూడాలి మరి. ఎందుకంటే మొన్ననే రీసెంట్ గానే 26/9 సెప్టెంబర్ 26 10,000 వేసారు అందరికి. అమౌంట్ వచ్చేసి చెప్పుకోదగ్గ అమౌంటే, 10,000 రూపాయలు. బీహార్ లాంటి రాష్ట్రంలో చెప్పుకోదగ్గ అమౌంట్ 75 లక్షల మందికి. బీహార్ లాంటి రాష్ట్రంలో మీరు చెప్పినట్లు 10,000 అంటే రీసెంట్ గా అందులో 75 లక్షల మందికి అంటే 7,42,00,000 ఓటర్లో 75 లక్షల మందికి అంటే ఇది ఆ కుటుంబం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మరి ఇది ఎలా ఉంటుంది, ఇది కూడా ఒక కీలకమైన పాత్ర పోషిస్తుందేమో అనిపిస్తుంది. మనము ఒకవేళ కాంగ్రెస్ వాదిగా పాత్ర పోషించకూడదు అనుకునే గానీ మనం అనుకోవడం కాదు కదా, అది కూడా కొంత ప్రభావం చూపిస్తుందా అనేది చూడాలా. ఓవరాల్ గా వచ్చేసి మీరు ఎన్నిటికంటే కూడా ఈసారి తేజస్వి యాదవ్ చూస్తాం ఒకసారి ముఖ్యమంత్రిగా అనేది జనరల్ గా వచ్చింది అనుకోండి. ఏ నితీష్ కుమార్ 9 సార్లు ముఖ్యమంత్రి అయినాడు, 19 సంవత్సరాలు పరిపాలించాడు, కంటిన్యూస్ గా 10 ఏళ్ళు అయింది. ఒకసారి మార్పు చూస్తాం అంటే ఏగిలి మారుస్తాము, పంట మార్పిడి చేస్తామని జనరల్ గా రైతులు వచ్చేసి ఏగిలి మార్పు పంట మార్పినట్టుగా సింపుల్. అది దానికి పెద్దగా ఉండదు, ఏ లాజిక్ ఎలా ఉన్నది. అప్పుడు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా జస్ట్ షిఫ్ట్ అవుతుంది. కాబట్టి అది పనిచేస్తే ఎన్డీఏ దెబ్బతింటుంది. లేదు అన్ని అంశాలు ప్రభావితం చేసి ఒక్కసారి ప్రో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎంత ఉంటుందో ప్రో ఎస్టాబ్లిష్మెంట్ ఉండే లక్ష్యం మీకేమైనా కనపడుతుందా సార్? అంటే నితీష్ మీరు చెప్పిన పాయింట్లు బట్టి అడుగుతా ఉన్నా. చాలా సంవత్సరాలు పరిపాలించాడు, అటు ఇటు మారాడు, అందులో ఈ ఓట్లది ఒక పెద్ద గందరగోళం. మీ ప్రచారం బాగానే పనిచేసింది కొంతమేరకు అంటా ఉన్నారు. అలాగే చిరాగ్ పాస్వాన్ అంత హ్యాపీగా లేడు. ఆయన కూడా ఒక ప్రకటన ఇచ్చాడు ఈ మధ్య, యువ నాయకుడు, చాలా బలమైన దళిత సామాజిక వర్గానికి గుర్తింపు పొందిన రామ్విలాస్ పాస్వాన్ కుమారుడు, ఆయన కూడా చాలా స్ట్రాంగ్ ఆస్పిరెంట్ అక్కడ ముఖ్యమంత్రి కావాలని ఆయన ప్రకటించాలని కోరుకుంటున్నాడు ఆయన్ని కూటమి తరఫున. మరి ఆయన ఇది ఎలా ఉండే రోల్ ఎలా ఉండే అవకాశం ఉంది? అఫ్కోర్స్ ఎన్డీఏలో భాగస్వామి కేంద్ర మంత్రి, కానీ ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ఇంకా నాకు తెలిసి ఇప్పుడు ఎన్డీఏ ఈ మహాగఠబంధన్కి వచ్చే పరిస్థితి ఉండదు, అక్కడనే ఉంటారు. కానీ నా సీట్ల పంపిణీ కానీ తెలిపోతుంది కదా. సీట్ల పంపిణీ 243 సీట్లలో బీజేపీని తీసుకుంటుంది, జేడీయూని తీసుకుంటుంది, మిగతా పార్టీకి ఇస్తే అన్ని సీట్లకనే తెలిపోతుంది. వచ్చేసి ఏదో ఒక 10 సీట్లు తీసుకుని ముఖ్యమంత్రి కావాలంటే అయ్యే పరిస్థితి కాదు. అందులో నితీష్ కుమార్ ఆయన సగం దగ్గర 243లో ఆయన 120, 130 ఆ మటుకు సీట్లు తీసుకుంటే ఇంకా డెఫినెట్ గా ఇన్ఎవిటబుల్. ఆయన ట్రాక్ రికార్డ్ తీసుకున్నప్పుడు అందరికీ తెలిసిందే. కాబట్టి రేపు ఆయన ముఖ్యమంత్రి కాకుండా వేరే వాళ్ళని చేస్తామనే ఆ పరిస్థితి ఉత్పన్నం కాదు నాకు తెలిసి. వచ్చేసి అది నితీష్ కుమార్ కు మరి ఎట్లా కల్పించుకున్నాడు కానీ ఆడ ప్రజలు కూడా
ఒక నితీష్ కుమార్నే తప్పుడు పడాల్సిన అవసరం ఏముంది? అన్ని పార్టీలు కూడా వచ్చేసి ఇప్పుడు ఏమి వీళ్ళు కలుస్తేనే కదా ఆయన ముఖ్యమంత్రి అయింది. కాబట్టి బీజేపీ వాళ్ళు కానీ ఆర్జేడీ వాళ్ళు కానీ కలిస్తేనే కదా. కాబట్టి ఆయన ఒక్కనే అనాల్సిన అవసరం అంటే కాదు సార్, ఆయన అంటే ఎందుకంటే ఆయన సీట్ ఉంటే తప్పితే అటు బీజేపీ అయినా ఆర్జేడీ అయినా ముఖ్యమంత్రి కాలేని పరిస్థితి మొన్నటిదాకా ఉంది. కాబట్టి కింగ్ కంటే కింగ్ మేకర్ ఇంపార్టెంట్ కదా, సమస్య అది. ఆయన రెండు కింగ్ మేకర్ రెండు ఆయనే. మిగతా చోట్ల మామూలుగా కింగ్లు వేరు కింగ్ మేకర్ వేరుగా ఉంటారు కానీ బీహార్ లో వచ్చేసి కింగ్ మేకర్ రెండు ఆయనే ఉన్నాడు. అది విచిత్రమైన పరిస్థితి ఆ రాష్ట్రంలో. సో దీని మీ క్యాంపెయిన్ అంటే ఎస్ఐఆర్ ఒకటే కాకుండా అంతకుముందు బెంగళూరులో జరిగిన ఇది ప్రధానంగా ఈ మధ్య కాలంలో బలంగా పుంజుకోవటానికి సరే జాతీయ స్థాయి రాజకీయాలు, రాహుల్ గాంధీ ఈ ఓట్ చోరీ ఉద్యమం, లేకపోతే మేజర్గా ఓట్ల చేర్పులు మార్పులు వీటికి సంబంధించి చేసింది ఓ పెద్ద ఇది జరిగింది. బీహార్లోనే ఆయన యాత్ర చేశాడు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని. నిజంగా ప్రజలు దీన్ని నమ్ముతారు, ఎందుకంటే ఎన్నికల సంఘం ఫస్ట్ చెప్పిన దానికంటే ఎక్కువ ఓట్లను తీసేసింది. దాదాపు 68.5 లక్షల ఓట్లు తీశారు. సరే, కొత్తగా ఓట్లు వచ్చిన వాళ్ళకి ఒక 21 లక్షల మందికి ఇచ్చారు. మొత్తంగా దాదాపు ఒక 50 లక్షల ఓట్లు తగ్గినాయి వీటిలో చనిపోయిన వాళ్ళు. ఇదంతా చర్చ జరిగింది చాలాసార్లు, మనం కూడా మాట్లాడుకున్నాం తులసిరెడ్డి గారు. ఫైనల్గా ప్రజల మైండ్లో దీని ముద్ర, నా ఓటు తీసేశారు, లేదంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఎక్కడెక్కడి నుంచో పరిగెత్తిచ్చారు ఈ అప్లికేషన్ ఇవ్వటం కోసం, ఆల్రెడీ ఓటర్ ఉన్నోడికి మళ్ళీ ఓటేంది, ఈ గందరగోళం ఏమన్నా ఓటర్ మైండ్లో ఎల్లుండే అవకాశం ఉందా? నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు నామినేషన్ కు 10 రోజుల ముందు కూడా ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులు చేయొచ్చు. కానీ అవి జరగవు కదా సార్, మీకు తెలియంది కాదు తులసిరెడ్డి గారు. ఎప్పుడైనా అలా ఒకసారి మెయిన్ ఓటర్ లిస్ట్ అనౌన్స్మెంట్ అయిపోయాక చెప్తారు, కానీ చాలా నామినల్ అవి జరిగేది మార్పులు చేర్పులు. ఏదైనా వచ్చేసి ఇప్పుడు మొత్తం 7,42,00,000 మంది ఉన్నారు. మనకు ఫారం 6, ఫారం 7, ఫారం 8 ఉన్నాయి. 10 రోజుల ముందు కూడా వచ్చేసి ఓటర్కి వచ్చేసి అతను లేకుంటే చేర్చుకునే దానికి, దొంగ ఓట్లు తీసడానికి ఆస్కారం ఉంది కదా. దాన్ని నేను వచ్చేసి అది కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ప్రచారం చేస్తుంది, కానీ నేను అది ఓటర్ మీద ప్రభావితం. మిగతా రాష్ట్రాల్లో అదేదో వచ్చేసి ఇక్కడ సంతకాల సేకరణ దానికి ఒక ప్రెస్ కవరేజ్ పనికొస్తుంది, కానీ నేను అనుకోవడం అది ఓటర్ మీద ప్రభావం చూపే అంశం కాదన్న అభిప్రాయం. దాని వచ్చేసి దాంట్లో ఆస్కారం ఉంది కదా. ఇప్పుడు కూడా 7,42 లక్షల మంది ఉన్నారు ఓటర్లు. నీ పేరు రాకుండా నువ్వు చేర్చుకో, దొంగ ఓటు ఉంటే తీసేయండి, నీకు ఇప్పటికీ అవకాశం ఉంది కదా అంట. అది లేకుండా కూడా 10 రోజుల ముందు కూడా నామినేషన్స్ ముందుగా. కాబట్టి అది నేను పెద్దగా ప్రభావితం చూపిస్తుందని చెప్పేసి నేను అనుకోవడం లేదు. ఇది కానీ దేశవ్యాప్తంగా ఇది పెద్ద ఇష్యూ తిన్న అయింది, కానీ ఓటర్ మీద వచ్చేసి పర్సనల్ గా ఓటర్ దగ్గరికి పోతే అది పెద్ద ప్రభావం చూపిస్తుంది అనుకోవడం లేదు. ఇక్కడ సీట్లు, ఎన్ని సీట్లు కాంగ్రెస్ తీసుకుంటుంది, ఎన్ని సీట్లు ఆర్జేడీకి ఇస్తుంది, మిగతా లెఫ్ట్ పార్టీకి ఎన్ని ఇస్తుంది అనేది ఒకటి. సీట్ల కంపెనీ కాడ ఏ సీట్లు తీసుకుంటారు అనేది. ఇంకా మూడవది వచ్చేసి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ అవసరం. జనరల్ గా రాష్ట్రం అంతా ఒకే పోల్ మేనేజ్మెంట్ ఉండదు. ఈ కుల సమీకరణలు ఉన్నప్పుడు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ అనేది ఆ ప్రత్యర్థి క్యాండిడేట్, అక్కడ కుల సమీకరణలు, అక్కడ ఎంఐఎం ఉందా, జనసురాజ్ ఉందా అక్కడ. కాబట్టి ఆ తిరుగుబాట్లు ఏమున్నాయి. కాబట్టి ఈచ్ అండ్ ఎవరీ కాన్స్టెన్సీ ఇంపార్టెంట్. ఇక్కడ జనరల్ గా ఓట్లు వేవ్ ఉన్నప్పుడు అది వేరు. ఇప్పుడు వేవ్ ఉన్నప్పుడు సపోజ్ మన దేశంలో, మన రాష్ట్రంలో ఒకసారి టీడీపీ వేవ్ ఉంటే టీడీపీ, కూటమి ఉంటే కూటమి కొడుతుంది, జగన్ వేవ్ జగన్ కొడుతుంది. కానీ నువ్వు హోరాహోరి ఉన్నప్పుడు ఈడ వేవ్ కంటే ప్రతి నియోజకవర్గంలో పోల్ మేనేజ్మెంట్, ప్రతి బూత్ లో పోల్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఓవర్గా వచ్చేసి జనరల్ గా చెప్పుకుంటే ఉపయోగం లే. బూత్ మేనేజ్మెంట్, నియోజకవర్గంలో పోల్ మేనేజ్మెంట్ అది ఇంపార్టెంట్. ఎవరు పైసే అప్పర్ హ్యాండ్ అవుతారో వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి. ఒకసారి గఫూర్ గారు, ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఆమ్ ఆద్మీ కానీ మరొక పార్టీ కానీ, జనసురాజ్ ఆమ్ ఆద్మీ దాదాపు ఒకే ఎజెండా వాళ్ళు మాట్లాడేది ప్రధానంగా. అంటే ఈ కుల రాజకీయాలు వీటికంటే అవి లోపల ఎగ్జిక్యూట్ చేసిన పైకి చెప్పేది అవినీతి. ఈ రెండు కూటములు, అతను పంజాబ్లో గెలవడానికి అదే కదా కీలకం. అటు శిరోమణి అకాలీ దళ్ వాళ్ళ మీద బోల్డెన్ ఆరోపణలు ఉన్నాయి, కాంగ్రెస్ మీద బోల్డెన్ ఆరోపణలు ఉన్నాయి. రెండు బలమైన పార్టీలు అవినీతిలో కూరుకుపోయినాయి. కాబట్టి నాకు ఓటు ఏంటి అని అడిగాడు, ఒక ఫ్రెష్ పర్సన్ని చూపించగలిగాడు, గెలవగలిగాడు ఆ రాష్ట్రంలో. అలాగే ఇక్కడ ఆల్రెడీ ఆర్జేడీ మీద బోల్డెన్ ఆరోపణలు ఉన్నాయి, లల్లు దగ్గర నుంచి ఆయన కుటుంబం మీద. అలాగే ఇప్పుడున్న కూటమి మీద బోల్డెన్ ఆరోపణలు, ఏకంగా బీజేపీ మీద ఆయన టార్గెట్ చేస్తున్నాడు. జేడీ ఎలాగూ మొహమ్మద్ పార్టీ. సో అతను ఒకవేళ ఆమ్ ఆద్మీ ఏమన్నా కలిసే అవకాశం ఉందా, లేదు ఎవరికోళ్ళు
స్టాల్ వాల్స్ కాబట్టి విడివిడిగా చేస్తారా? ఇది ఒక అంశం అయితే, రెండు మౌలికంగా ఈ కుల సమీకరణాలు మనం వింటాం. బీజేపీ అక్కడ యాదవేతర బీసీలు, జాటేతర దళితులు అన్నది ఒక నినాదం తీసుకొని చాలా కాలం అక్కడ బలంగా పెరిగిన ఇది. వామపక్షాలు కొన్ని పాకెట్స్కే పరిమితమైనది. అలాగే పూర్వాంచల్ లాంటి ప్రాంతంలో ఆమ్ ఆద్మీకి మొదటి నుంచి పట్టుంది. ఢిల్లీలో కూడా వాళ్ళ సపోర్ట్ తోటి ఆయన 2-3 సార్లు గెలిచాడు అని. సో ఇవన్నీ కాంబినేషన్స్ చూస్తే ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఒకటి శ్రీనివాసరావు గారు, ఇవి కొంత ప్రతి అంశము మీరు చెప్పినటువంటి అన్ని అంశాలు ఎంతో కొంత ప్రభావం చూపుతూ ఉంటాయి. అయితే మేజర్ గా ప్రభావం చూపేది ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సామాజిక తరగతి ఉంది, జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఖర్చు పెట్టినాడు, జగన్మోహన్ రెడ్డి వెనకాల ఇప్పుడు కాపు సామాజిక తరగతిలో కొందరు ఉన్నారు, అది ఇట్లన్నీ అనుకున్నాం కదా. అయితే అంతిమంగా ప్రజలు ఏం తీర్పు చెప్పినారు? ఒక ట్రెండ్ కనుక ఎస్టాబ్లిష్ అయితే మిగతావన్నీ కూడా పక్కెళ్ళిపోతాయండి. జనరల్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయితే మాత్రం జనరల్ ట్రెండ్ ఎవరికి ఫేవర్ గా ఉందో వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు బీహార్ లో నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే, ఇది నేనేం బీహార్ ను స్టడీ చేసి చెప్తున్నది కాదు. ఇప్పుడు ఎలక్షన్ ఓట్ షోర్ అనేటువంటి నినాదం రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ తీసుకుని తిరిగారు. ఎందుకు అన్ని వేల మంది వచ్చారు? ఓటు పోయిందా ఉందా అనేది చూసుకోలే, అది ట్రెండ్. అది ఎలక్షన్ కమిషన్ కేంద్రంలో ఉండేవాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ మన ఓట్లను తగ్గించేసి మనకు అన్యాయం చేస్తుంది అనేటువంటి ఒక నినాదం. అంటే కరెక్ట్ గా రెండు కలిసి వచ్చింది. మహాదేవ్పురాది బెంగళూరు సెంట్రల్ లో మహాదేవ్పురాది లైవ్ లో చూపించటము, అట్లాగే ఇక్కడ 65 లక్షలు కూడా జనరల్ ట్రెండ్ సార్. కాబట్టి బీహార్ లో ఎందుకు వేలాది మంది ఎక్కడ మీటింగ్ పెట్టం కానీ వేలాది మంది వచ్చినారు. ఇది ఒక జనరల్ ట్రెండ్ సూచిస్తుంది. నంబర్ 1. ఈ జనరల్ ట్రెండ్ బీజేపీతో కలిసి ఉండేటువంటి నితీష్ కుమార్ కూటమి ఇది వద్దు, అవసరం లేదు అని ప్రజలు భావిస్తే ఆ ట్రెండ్ నిలబడుతుంది, గెలుస్తుంది. అయితే ఆ జనరల్ ట్రెండ్ కనుక అంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయింది అనుకోండి, అప్పుడు చిరాగ్ పాస్వాన్ ది ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, లేకుంటే మన జనసురాజ్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, మైనార్టీ ఓటింగ్ అసదుద్దీన్ ఓవైసీ ఏం చెప్తున్నానది. ఎందుకంటే వక్ఫ్ సవరణ బిల్లు పట్ల బీహార్ లో చాలా పెద్ద వ్యతిరేకత వచ్చింది. ఇతను నితీష్ కుమార్ డిఫెన్స్ లో పడినాడు అప్పుడు. చాలా అతని మీద విపరీతమైన ఒత్తిడి వచ్చింది. కాబట్టి ఇట్లాంటివన్నీ ఫ్యాక్టర్స్ ఎప్పుడు పనిచేసి జనరల్ ట్రెండ్ కనుక ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, ఇవన్నీ జనరల్ ట్రెండ్ కి అనుకూలంగా మారుతాయి. అట్లా కాలేదు అనుకుంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏంది సార్ వాళ్ళ స్టాండ్? ఏముంది వాళ్ళకు? ఉండే దాంట్లోనేమో సారాయి అమ్ముకుంటని, మద్యంలో కుంభకోణంలో ఇరుక్కుంటని అన్పాపులర్ అయిపోయి ఢిల్లీ పోగొట్టుకుంటాయి. ఇప్పుడు ప్రతి చోట పోయి కాలు పెడతాం, ఏళ్ళు పెడతాం, దాన్ని ఓడిస్తాం అనేటువంటి యాటిట్యూడ్ తప్ప ఏముంది అక్కడ? లేదు. వాళ్ళు ఒక 5 సీట్లు 4 సీట్లు వాళ్ళు కావాల్సిన. అవును సార్, ఇప్పుడు వాళ్ళకి లేనప్పుడు మీరు గెలిస్తే ఏంది, ఓడిపోతే ఏందని ఎవరైనా అనుకుంటారు. మీరు పిలిచి వాళ్ళకి మీరు ఇండియా కూటమి మాట్లాడుకొని, నా పాయింట్ అదే సార్. అందుకోసం ఇండియా కూటమిని ఏ మేరకు ఐక్యంగా కలుపుకుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే సార్, ఈ బూర్జా పార్టీ, మేము బూర్జా పార్టీలనే అంటాం మిగతా పార్టీలు. ఈ దీంట్లో వచ్చే సమస్య ఏంటంటే ప్రతి వాడు దీన్ని గెలుస్తా అనుకుంటాడు. అందుకోసం వాళ్ళ పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తారు. ఏం అవసరం లేదన్న వాళ్ళకి ఏం లేదు, అంత మనకే ఉంది, మనమే గెలుస్తామని. కాబట్టి ప్రతి పార్టీ గెలుస్తా అనుకొని కొట్లాడుకొని అన్ని ఓడిపోతారు. ఇది జరిగేది. అందుకోసం ఎవరో ఒకరు చొరవ తీసుకొని కాంగ్రెస్ పార్టీ, తేజస్వి యాదవ్ వాళ్ళిద్దరు గనక ఇది ఏదో పద్ధతిలో అందరినీ కలుపుకోలేదు. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ పక్కనే ఉన్నాడు. అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ ఫ్యాక్టర్ కూడా పనిచేస్తుంది బీహార్ లో. వీళ్ళతో కూడా కలుసుకొని పోయేటువంటి పద్ధతిలో గనక విశాలమైనటువంటి ఐక్యత బిల్డప్ చేసుకోగలిగితే వాళ్ళకి ఛాన్స్ ఉంటది. వాళ్ళు కొట్లాడతారంటే మళ్ళా బీజేపీకి కాదు. గఫూర్ గారు, కాంగ్రెస్ ఆర్జేడీ అయితే చెరి 20 దాకా సీట్లు తగ్గించుకోవాలి. ముఖ్యంగా కాంగ్రెస్ గతంలో చాలా తక్కువ స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ తగ్గించుకోవాలని వాళ్ళకు నిర్ణయానికి వచ్చినట్టుగా వార్తలు వచ్చినాయి. కానీ అవి సరిపోతాయా? ఇప్పుడు ఇన్ని పార్టీలు పోటీ పడి అంటే టైం కూడా నెలే కరెక్ట్గా. నవంబర్ 6న ఫస్ట్ ఫేజ్ పోలింగ్, ఇవాళ నెల రోజులు ఫస్ట్ ఫేజ్ పోలింగ్ వచ్చేస్తా సార్ నోటిఫికేషన్. అవును. కాబట్టి వెంటనే కూర్చొని ఆయన మరి కొలంబియా
కొలంబియాలో తిరుగుతున్నట్లు నాయకుడు తులసిరెడ్డి గారి నాయకుడు. ఓకే, ఆయన వస్తే తప్ప అక్కడ ఏం చర్చలు జరగవు. రైట్. ఆయన విచిత్రమైనటువంటి మానవుడు సార్. ఒక క్యాంపెయిన్ పాల్గొంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు. ఇప్పుడు జనగణన లేకుంటే ఎంత మంచి ఊపు వచ్చింది అది, బీసీల జనగణన, మళ్ళీ ఇడిచిపెట్టి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్, మళ్ళీ కొలంబియా పోయినాడు. ఏమైనా చాలా సీరియస్ గా తీసుకుని నైట్ అంటే కనుక యూనిటీ కోసం పనిచేస్తే సర్వైవల్ ఉంటుందండి. అది నా పాయింట్. ప్రకాష్ రెడ్డి గారు, మీరు చెప్పారు అంటే ఎన్నికల సంఘం విచిత్రంగా, అంటే సహజంగా చాలా రాష్ట్రాల్లో విడిగా ఎలక్షన్ జరిగినా కూడా బెంగాల్ చూసాం మనం, చాలా దశల్లో పెడతారు. బీహార్ కూడా లాస్ట్ టైం 3 phases పెట్టినట్టు గుర్తు నాకు. ఈసారి మరి ఎందుకో టైం కూడా ఈవెన్ జేడీయూ బీజేపీ కూడా అదే చెప్పారు, 2 phases పెట్టండి, ఖర్చు పెరిగిపోతుంది, ముఖ్యంగా చాత్ ఫెస్టివల్ ఏదో అది అయిపోయిన వెంటనే ఎన్నికలు ఉండేట్టుకుంటే ఎక్కువ ఓటింగ్ టర్న్అవుట్ అవుతుందని. ఈ ఫ్యాక్టర్స్ అన్ని లాస్ట్ టైం కూడా ఉన్నాయి. బట్ అయినా కన్సిడర్ చేయాల. అప్పుడు వచ్చిన విమర్శ ప్రధానంగా నరేంద్ర మోడీ గారి ప్రచారం ఎక్కువ కావాలంటే నెంబర్ ఆఫ్ ఫేస్ ఎక్కువ ఉంటే కనుక దఫదఫాలుగా ఆయన ప్రచారం చేయడానికి ఒక్కో చోట ఒక్కో వ్యూహం అని చెప్పి అన్ని చోట్ల మీ మీద విమర్శ అదే. బెంగాల్ అయినా ఏదైనా 7 phases పెట్టినప్పుడైనా ఇదే విమర్శ. అయితే ఇక్కడ ఈసారి ఎందుకో 2 phases కన్ఫైన్ అయింది ఎన్నికల సంఘం ఒకటి. రెండవది, మంచి పాయింట్లు ఉన్నప్పుడు అందరూ వెల్కమ్ చేస్తున్నారు సార్. మొట్టమొదటిసారి ఈసారి అభ్యర్థుల ఫోటో, కలర్ ఫోటో, ఈవీఎంల మీద కూడా కలర్ ఫోటో ఉంటుంది, అభ్యర్థి ఫేస్ బాగా విజిబుల్గా కనపడేట్టు పెడతారని ఇలాంటివి ఉన్నాయి. సరే, పోలింగ్ బూతులు ఎప్పుడు చెప్పినా 1200 అంటారు కానీ కొన్ని చోట్ల 700 ఉంటుంది, కొన్ని చోట్ల 1500 ఉంటుంది. పోలింగ్ బూతులు దాదాపు ఒక 15,000 పెరిగినట్టు చూపిస్తూ ఉన్నారు. సో ఎన్నికల సంఘం చెప్పిన కీలకమైన అంశాలు, ఎస్ఐఆర్ మీద వాళ్ళేం పెద్ద మాట్లాడలేదు, అయిపోయింది, అది లిస్ట్ ఫైనల్ అయిపోయింది అన్నట్టుగానే చెప్తా ఉన్నారు. నిజంగా మీ అనుభవంలో చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు. తులసిరెడ్డి గారు అన్నారు కానీ 10 రోజులు టైం ఉంది, ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల అధికారి కూడా చెప్పారు ఇవాళ. నిజంగా ఓట్లు పెద్ద ఎత్తున యాడ్ చేసే అవకాశం ఉంటుందా? సార్, నేను ఇప్పుడు రెండు మూడు విషయాలు నేను ఇంతకుముందు లేవనెత్తిన అంశాల విషయాలు మాట్లాడి మీరు అడిగిన దానికి తప్పకుండా చెప్తాను సార్. ఒకటి ఏంటంటే, ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ లో పొత్తు పెట్టుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ గెలిచేది అన్నారు. నా పాయింట్ ఏంటంటే, ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటిదాకా గెలిచింది 2 రాష్ట్రాలు. ఆ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ వాళ్ళతోనే గెలిచింది, కాంగ్రెస్ మీదనే గెలిచింది. బీజేపీ 15 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలిస్తే బీజేపీ ఎప్పుడు మళ్ళీ 3 సార్లు గెలవలేదు, 4వ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. పంజాబ్ కూడా పరిస్థితి, పంజాబ్ లో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ, అకాలీదళ కాంగ్రెస్, బీజేపీ చాలా చిన్న పార్టీ, ఈ రోజు కూడా చిన్న పార్టీ, కరెక్ట్ చెప్పండి, 1 ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యే పార్టీ. అయినా కాంగ్రెస్ మీద ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. అదే కాంగ్రెస్ పార్టీతో కనుక పొత్తు పెట్టుకున్నా కూడా గుజరాత్ లో, మరి ఢిల్లీలో వచ్చి ఏం మాట్లాడతారు, పంజాబ్ లో వచ్చి ఏం మాట్లాడతారు. ఒక్కసారి పొలిటికల్ కంపల్షన్స్ లో ఎవరి రాజకీయ పార్టీలో ఎవరి రాజకీయ ఎత్తుకలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి 2 పొత్తు పెట్టుకుంటే, అందుకోసమనే సీనియర్ జర్నలిస్ట్ మీలాంటి ఒక మాట చెప్తుంటారు ఎప్పుడు, పాలిటిక్స్ ఇస్ నాట్ మ్యాథమెటిక్స్, 2+2, ఆ పార్టీకి 2 ఓట్లు, ఈ పార్టీకి నా 6 ఓట్లు ఉన్నాయి, 2 కలిపి 8 అయితే గెలుస్తారు, వాళ్ళకి 7 ఉన్నాయంటే అది కుదరదు. 2 కలిస్తే ఇంకో రకమైనటువంటి. కానీ ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటున్నాడు కదా సార్, ఢిల్లీలో కూడా పెట్టుకున్నాడు కదా, పార్లమెంట్ ఎలక్షన్ లో 4-3 చేశారు ఇద్దరు. సార్, నేను అందుకోసం చెప్తున్నా, కెమిస్ట్రీ లాగా కొత్త ఇష్యూస్ పుట్టుకొస్తాయి. కాబట్టి ఆమె ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ బీజేపీతో ఉంటే సీట్లు పెరుగుతాయి తగ్గుతాయంటే మనం చెప్పలేము, అది ఊహించుకోవాల్సిన అంశం. అట్లనే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఓట్ చోరీ జరిగింది లేదా ఓట్లు తగ్గిపోయినాయి అంటే, అసలు ఎవరి ఓట్లు తగ్గిపోయినాయి? ఓట్లు లేనివాడు, వాళ్ళ కుటుంబంలో ఎవరివన్నా ఓట్లు పోతే ఆ కుటుంబం స్పందిస్తుంది. ఎవరి ఓట్లు పోయినాయి అనేది ప్రశ్న కదా. మీరు అర్థం చేసుకోవాల్సిన ప్రశ్న ఇక్కడ ఎన్నికలు చాలా కీలకమైంది. ఎవరి ఓట్లు పోయినాయి, ఎవరి ఓట్లు తగ్గినాయి, ఎవరి దొంగ ఓట్ల మంచి ఓట్ల, ఎవరన్నా నా ఓటు పోయిందని కసిగా ఆ పార్టీకి మా బీజేపీ వ్యతిరేకంగా పనిచేయాలి ఒకవేళ చేస్తే. కానీ ఓటు పోయినవాడు ఓటు పోయినోడు ఏం చేయలేడు కదా సార్, అట్లా ఓటు పోయినోడు చేయలేడు కదా, ఓటు వేయలేడు కాదు ప్రకాష్ రెడ్డి గారు. ఓటు పోయినవాడు ఎవడన్నా ఉంటే వాడు బీజేపీ నాకు. ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు వినపడుతుందా? వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ప్రకాష్ రెడ్డి గారు, ఓటు పోయిన వాళ్ళు ఎలాగో ఓటు వేయలేరు ఒక క్యాంపెయిన్ చేయడం తప్పితే. సార్, నాకు మీరు అడిగిన ప్రశ్న వినపడలేదు, మళ్ళీ సార్ అడగచ్చు. బట్ ఒకటి నేను కంటిన్యూ చేస్తాను సార్. ఒకటి హలో, చెప్పండి సార్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఓట్లు పోయినాయి అసలు పోయినాయా పోలేదా, అసలు నిజమైన ఓట్ల దొంగ ఓట్ల, లేదా 2 ఇద్దరున్న ఓట్ల, 3 ఓట్ల, 4 ఓట్ల, వీళ్ళకు 4 ఓట్లు వేసినారా,
ఇవన్నీ ప్రశ్నలు పోయిన ఎవరు అని అనుకుందాం. నేను సూటి ప్రశ్న, బంగ్లాదేశ్ ఓట్లతోనే ఈ మాత్రం గెలిచింది ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ బంగ్లాదేశ్ ఓట్లు మొత్తం మాకే లాభం కదా సార్. ఇప్పుడు పోయిన ఓట్లతో మీకు లాభం. ఇప్పుడు 1000 మంది వచ్చిండ్రు ఓట్లు. గఫూర్ గారు పెద్దలు ఒక మాట చెప్పారు, 1000 మంది వచ్చినారంటే 1000 మంది ఎవరు అంటే బంగ్లాదేశ్ లో అయ్యిండొచ్చు కాక. ఎట్లా ఊహించుకుంటాం దాన్ని? బంగ్లాదేశ్ ఓటు తీసేసినట్టు ఒక్క ఓటు కూడా డిక్లేర్ చేయలేదు సార్ ఎన్నికల సంఘం. మీరు అది గమనించాలి ప్రకాష్ రెడ్డి గారు. విదేశస్తులు కాబట్టి తీసేసామని ఒక్క ఓటు కూడా చెప్పలేదు సార్. చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు, గో హెడ్ సార్. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆ వచ్చిన వాళ్ళు ఎవరు, ఆ వచ్చిన ఓట్లు ఎవరివి, పోయిన ఓట్లు ఎవరివి, పోయిన ఓట్లను ఎట్లా, పోయిన వాళ్ళు ఎట్లా స్పందిస్తారు, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ అయితే మా విశ్వాసం ఏంటంటే సార్, పోయిన ఓట్లన్నీ అంటే ఎవరైతే ఓట్లు ఎన్రోల్మెంట్ చేసుకోవాలి, వాళ్ళు ఏం పోలేదు. గత చర్చలో కూడా మీకు చెప్పిన, ఓట్లు పోలే, దొంగలు ఎన్రోల్మెంట్ చేయించుకోలేకపోయారు. ఆ దొంగలు ఎవరు ఆ ఓట్లతోనే గెలిచిండొచ్చు, 2 ఓట్లతో 3 ఓట్లతో. కాబట్టి రాబోయే రోజులలో ఇవి పోవడం వల్ల బీజేపీకి ఎక్కువ లాభం జరుగుతుందేమో. ఏమో 60 లక్షల ఓట్లు కొత్తగా ఈ రోజు అది కూడా లిస్ట్ చెప్పారు, 13 లక్షల ఓట్లు కొత్తగా ఎన్రోల్ అయినాయి. ఇవన్నీ కొత్త ఎన్రోల్మెంట్, యంగ్ ఓటర్స్ బీజేపీకి ఓటేస్తారేమో. ఇవన్నీ కలిపితే మాకు అడ్వాంటేజ్ వస్తుందేమో, ఒక 4 సీట్లు 10 సీట్లు 20 సీట్లు. అందుకోసమే పెద్దలు తులసిరెడ్డి గారు కూడా, గఫీర్ గారు ఒక మాట చెప్పారు, ఒక్కొక్క సీటు ఒక్కొక్క ఓటు ఇంపార్టెంట్. మీకు ఎందుకు చెప్తుంటే, మధ్యప్రదేశ్ లో మొన్నటికి ఎలక్షన్స్ కాక అంత ముందు ఎలక్షన్స్ లో బీజేపీ ఓడిపోయినప్పుడు ఒకే ఒక్క సీట్ తక్కువ వచ్చింది బీజేపీకి. అది కూడా 10 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఒక సీటు. 10 ఓట్లతో ఓడిపోయిన ఒక సీటు తోటి బీజేపీ ప్రభుత్వం పోయింది. అప్పుడు బీజేపీకి 113, వాళ్ళకి 114 వచ్చినాయి. బీజేపీకి 114 వచ్చి వాళ్ళు 113 అయ్యింటే ఎవరిని పిలుస్తుండే? అప్పుడు బీఎస్పీకి 2 గెలిచారు, వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. సహజంగా బీజేపీ ప్రభుత్వం వస్తుండే. అప్పుడు అందుకోసమనే ప్రతి ఎలక్షన్స్ ప్రతి ఓటు ప్రతి సీట్ ఇంపార్టెంట్. ప్రతి ఓటు కూడా, ఈవెన్ ఛత్తీస్గఢ్ లో ఒక క్యాండిడేట్ 10 ఓట్లతో ఓడిపోయిండు, కుటుంబ సభ్యులంతా తీర్థయాత్రలో పేరు ఆయన ముఖ్యమంత్రి అవుతుండే. ప్రాబబ్లీ ఆయన ముఖ్యమంత్రి అయితే 2సారి కూడా వస్తుండే కాంగ్రెస్ మంచి పరిపాలన అయితే చెప్పలేము. కాబట్టి ఎన్నికలు అనేటువంటివి ఊహాజనితమైన ప్రశ్నలతో కాదు, కానీ క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణము, పార్టీ పాలసీలు, అదేవిధంగా రేపొద్దున బీజేపీ ఎక్కువ చేయొచ్చు. రేపొద్దున 120 సీట్లు బీజేపీ చేయొచ్చు కాక నితీష్ కుమార్ గారికి వేరే ఆఫర్ ఇచ్చిండొచ్చు. మనకు తెలియదు ఇంటర్నల్ ఏం జరుగుతుంది అనేది వారి విషయంలో. రామ్ విలాస్ పాస్వాన్ కొడుకుని చిరాగ్ పాస్వాన్ ముఖ్యమంత్రి చేస్తామని ఉండొచ్చు. ఎందుకంటే రాబోయేటువంటి దేశ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని అది కూడా జరిగిండొచ్చు. లేదా ఇప్పుడు బీసీ ఓట్లకు సంబంధించిన అంశం ఎట్లుందో మనకంటే బీసీ టార్గెట్ ఎట్లా తెలియదు. కాబట్టి బంగ్లాదేశ్ ఓటర్స్ సపోజ్ ఉండి బంగ్లాదేశ్ వాళ్ళు అది చేస్తున్నారు కూడా ఒక్కోసారి ఏమైతే అంటే సార్, ఓటు పోలరైజేషన్ లో ఎక్కువ మమతా బెనర్జీ వస్తే ఓటు కూడా పోయే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి. అది మమతా బెనర్జీ వస్తే బెంగాల్లో బంగ్లాదేశ్ లో తీసుకొస్తుంది, అంత ఎంత పెట్టుకుంటాం బీహార్ లో, ఇది వద్దులే అనుకుంటే సడన్ గా పోలరైజ్ అయిపోతాయి ఓట్లు. కాబట్టి పోలరైజేషన్ ఎంత జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మనకు ఎలక్షన్స్ జరుగుతున్న కొద్దిగా జరిగినప్పుడు తెలుస్తుంది. ఫైనల్ గా ఎగ్జిట్ పోల్ లో కూడా వాస్తవాలు కొన్నిసార్లు బయటకు వస్తలేవు. సైలెంట్ ఓటర్స్, చాలా ఇండియన్ ఓటర్స్ ఆర్ వెరీ వైజ్ ఓటర్స్. మనం చెప్పకుండా ఓటేస్తున్నటువంటి ఒక పెద్ద డెమోక్రసీలో, పెద్ద ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి, ఈవెన్ చదువురాదని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ది బెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. ఈ రోజు ప్రపంచంలో ఎవరు గెలుస్తారని పక్కన పెడతాం సార్, మంచి డెమోక్రసీ ఎస్టాబ్లిష్ అవుతూ మన ప్రజలు విచక్షణతో ఓటేస్తున్నారు. ఆ తాగుతారనో ఇదన్నో అదనే మన అన్ని ఇవన్నీ అంబాకు కథలు బయటకు తీసుకుంటారు. మరి ఇచ్చేటోళ్ళు ఇస్తుంటే తీసుకోవడానికి నాకేమి ఇబ్బంది అనేటువంటి వ్యవస్థలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా వైజ్ ఓటేస్తారు. కాబట్టి ఇప్పుడు వైజ్ గా ఓటేస్తారని అనుకుంటాను. రైట్. తులసిరెడ్డి గారు, క్విక్ గా రాహుల్ గాంధీ గారి గురించి ఇప్పుడే గఫూర్ గారు చెప్పారు. అంటే ఒక సీరియస్ వాతావరణం, సరే ఆయన ఏదైనా సదస్సుకి వెళ్ళారా దేనికి వెళ్ళారా నాకు తెలియదు, కానీ అది ఒక అంశం అయితే, రెండవది మూడవ దినేషన్ ప్రకారం మోడీ గారి గ్రాఫ్ దాదాపు 10% తగ్గిపోతే రాహుల్ గాంధీ గారి గ్రాఫ్ 5% పెరిగి ఉన్న పరిస్థితి, ఒక 6 నెలల్లో వచ్చిన మార్పు ఇది. సో ఈ బ్యాక్డ్రాప్లో ఇక్కడ సీరియస్గా ఒక ఎగ్జిక్యూట్ చేసి వారు అన్నట్టుగా పార్టీల్ని కలుపుకోవటం, అంటే ఈ గ్రౌండ్ వర్క్ బీజేపీకి దానిలో దిట్ట. మీరు ఇందాక అన్నారు బీ టీములా పేర్లు ఏమన్నా పెట్టండి, కానీ కొన్ని కొత్త పార్టీలు పుట్టుకొస్తే ఓట్లు ఎవరై చీల్చాలి ఎవరై కలపాలి ఈ సమీకరణాల్లో దిట్ట అయిపోయారు, వాళ్ళు పండిపోయారు. కాంగ్రెస్ ఒకప్పుడు ఆ పద్ధతిలో ఉండే దగ్గర ఇప్పుడు చాలా వెనకబడిందన్న పరిస్థితి. సో దీన్ని అధిగమించి ఒక వాతావరణం క్రియేట్ చేసే అవకాశం జాతీయ స్థాయిలో తగ్గింది సార్. జాతీయ స్థాయిలో మోడీ గారి హవా తగ్గే, సీట్లు తగ్గినాయి, కారణాలు ఏమన్నా కానీ దాదాపు 60 సీట్లు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మెజారిటీ రాలా. బీహార్ ఎప్పుడూ పెద్ద బీజేపీ రూల్ చేసిన స్టేట్ కాదు. మీరు అన్నట్టు పోటీ వాళ్ళిద్దరి మధ్య ఉండొచ్చు. మోడీ గారి ప్రభావం భారీగా ఉండే అవకాశం తక్కువ. హలో చెప్పండి సార్. రాహుల్ గాంధీ గారి ఇమేజ్ ముందు కంటే పెరిగింది వాస్తవం. సరే ఏ మేరకు పెరిగింది అనేది, అది మోడీకి దగ్గరకు వచ్చాడా అది వేరు, కానీ గతానికంటే ఆయన వరకు పెరిగింది వాస్తవం. అది రేపు బీహార్ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలా, ఆయన ఉపయోగించుకోవాలా, బీహార్
అక్కడ ఉన్నటువంటి ఆర్జేడీ కానీ ఉపయోగించుకోవాలా. ఆ ఉపయోగించుకునే నేపథ్యంలో సీట్ల సంఖ్య కాడ, సీట్ల పంపిణీ కాడ జాగ్రత్త వహించాలా. పెరిగిందని చెప్పేసి ఒకటైపు పోతే మళ్ళా ఇబ్బంది అవుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారిని ఆయన ఇమీడియట్ గా దేశానికి రావాలి. బీహార్ మీద ఏ గేమ్ ఆడేటప్పుడు ఆ గేమ్ ఆడాలా. బీహార్ కాబట్టి బీహార్ మీదనే అది అర్జునుడు కదా ముఖ్యమంత్రాన్ని ఛేదించేటప్పుడు ఇంకా ఏం కనపడదు, ఆ యొక్క కనుగుడ్డు మాత్రం కనపాల. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీకి బీహార్ మీదనే చూపంతా ఉండాలి. కాబట్టి డెఫినెట్ గా సర్వశక్తులు పడాలా. చెప్పినట్టు దీని ప్రభావం వచ్చేసి బీహార్ ప్రభావం, ఎన్నికల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఆయన రాహుల్ గాంధీ గారు వచ్చేసి బీహార్ మీద కాన్సన్ట్రేట్ చేసి సీట్ల పంపిణీ కాడ, పోల్ మేనేజ్మెంట్, నియోజకవర్గం పోలీస్ మేనేజ్మెంట్, క్యాండిడేట్ సెలక్షన్స్ కాడ చాలా జాగ్రత్తగా పోవాల్సిన అవసరం. రైట్ గఫూర్ గారు క్విక్ గా ఒక ప్రశ్న. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా ఎన్డీఏ కూటమిగానే వెళ్తే అందులో పెద్ద కొత్తదనం ఏవి కనపడదు. బీజేపీ ఓట్లైనా జేడీయూ ఓట్లైనా నితీషే ముఖ్యమంత్రి అన్న కోణంలోనే ఆలోచించే పరిస్థితి. ఓట్లు వేస్తారా లేదా సెకండరీ. కానీ నిజంగా మీరు అన్నట్టు బీజేపీ కనుక ఒక కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించగలిగితే మరింత జోష్ పెరిగి బీజేపీకి అనుకూలంగా ఓటు మోర్ కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆ నిర్ణయం చేయగలుగుతారా? జేడీయూని కాదని నితీష్ని అడ్జస్ట్ చేసి ఆ కొహెషన్ తీసుకురా వచ్చే అవకాశం ఉందా? లేదా అంత రిస్క్ ఎందుకు, ఇంత పెద్ద పర్సనాలిటీ ఉన్నప్పుడు ఆ ఫేస్ తోటి వెళ్ళిపోయి తర్వాత చూసుకోవచ్చు అనుకుంటారా క్విక్గా? ఇప్పుడు ఒకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు చాలా షార్ట్ టైం అయింది. అవును, చాలా షార్ట్ టైం అయింది. అయితే బీజేపీ ఇట్లాంటి ప్రయోగాలు చాలా చేసినటువంటి చరిత్ర ఉంది బీజేపీకి. ఆ ప్రయోగాలు కూడా చేస్తారు. అయితే నితీష్ కుమార్ ను కన్విన్స్ చేసి ఉంటే గనక ఇప్పుడు ముఖ్యమంత్రి ఆఫ్టర్ ఎలక్షన్స్ మేము డిసైడ్ చేసుకుంటామని చెప్తారు. ఎవరు ఇంకేం క్లెయిమ్ చేయకుండా, చిరాగ్ పాస్వాన్ కానీ ఇంకోరికి క్లెయిమ్ చేయకుండా అట్లా దాచిపెట్టవచ్చు. లేదు ఇప్పుడు ఎందుకు రిస్క్ అనుకుంటే రిస్క్ లేదండి. వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ దృష్టిలో ఉందండి. నాకు బలంగా ఒకరిద్దరు చెప్పినటువంటిది ఏంటంటే బీజేపీ ఫేస్ తో పోవాలనేటువంటి ఆలోచనతోనని చూడాలి. మరి ఏమైనా ఆ నితీష్ కుమార్ ఫేస్ తోనే కనుక పోతే పెద్ద కొత్తదనం ఏముండదు సార్, పెద్ద ఉపయోగం ఉండదు. ఇప్పుడు జనసురాజ ప్రశాంత్ కిషోర్ పార్టీ అదే దాని రోల్ ఎట్లా ఉంటది అని కూడా నిజంగా కొంత కన్ఫ్యూజన్ ఉంది. అదే బీజేపీకి వ్యతిరేకమైన రోల్ కనుక తీసుకుంటే ఫలితాలు ఇంకో రకంగా ఉంటాయి. కాదు కాంగ్రెస్ కి వ్యతిరేకమైన రోల్ తీసుకుంటే ఫలితాలు ఇంకో రకం ఉంటాయి. ఇవన్నీ కొంచెం ఇంకా లిక్విడ్ గా ఉన్నాయి సార్, లిక్విడ్ గా ఉన్నాయి. రైట్ ప్రకాష్ రెడ్డి గారు, ఆఖరిగా వ్యూహాత్మకంగా యాజ్ ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. మీది పెరుగుతున్న పార్టీ, అక్కడ క్రమంగా బీహార్లో పెరుగుతున్న పార్టీ. ఒకప్పుడు కాంగ్రెస్ ఆర్జేడీ బలంగా ఉన్న పార్టీ చివరికి ఐ రెండు కలిసే పరిస్థితి వచ్చింది. మీది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, బిగ్గెస్ట్ పార్టీగా ఉంది ఓట్ షేర్ కానీ సీట్లు కానీ. సో మీ ఫేస్ పెట్టుకొని వెళ్తే మరింత డబుల్ ఇంజిన్ అని చెప్పుకోవటానికో లేదు మోడీ గారి ఇమేజ్ని వాడుకోవటానికో మరొకటి ఉపయోగపడుతుంది. ఎన్నిక లాలూ కుటుంబం నితీష్ అన్నప్పుడు మీ పాత్ర ఎంత పెరుగుతున్నా ఫలితం మీ చేతికి రావట్లేదన్న పాయింట్ ఉంటుంది. దాన్ని ఎలా బ్రేక్ చేయగలుగుతారు? ప్రకాష్ రెడ్డి గారు మ్యూట్ లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. సార్ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒకసారి విశ్లేషణ సార్. ఎస్పీ బిఎస్పీ రెండే ఉన్నాయి, బీజేపీ లేదు. అంటే బిఎస్పీ తో బీజేపీ పొత్తు పెట్టుకుంది, ఎస్పీతో కాంగ్రెస్, ఇట్లా అనేక ఈక్వేషన్ జరిగినాయి కదా. బిఎస్పీ ఏమైంది ఈ రోజున ఉత్తరప్రదేశ్ లో? జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్. అట్లాగే హర్యానాలో కూడా ఐఎన్ఎల్డీ ఉండింది, ఐఎన్ఎల్డీ తర్వాత ఇంకొక ఎల్డీ వచ్చింది, దాని తర్వాత జరిగింది ఏంది, అవి రెండు పార్టీలు మార్జినలైజ్ అయిపోయినాయి అసలు స్థానిక. ఇప్పుడు జేడీఎస్ కర్ణాటకలో కూడా. కాబట్టి సిమిలర్ జేడీఎస్ కూడా అప్పుడు బీజేపీ జేడీఎస్ పొత్తు పెట్టుకొని ఆయన కుమారస్వామి ముఖ్యమంత్రిని చేసింది బీజేపీ విడిపోయింది. అట్లాంటి ఈక్వేషన్స్ లో మేము అనుకుంటాం కాంగ్రెస్ కంటే చాలా ఎఫిషియెంట్ గా డీల్ చేస్తాం. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రభుత్వాన్ని ఇచ్చింది, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అవసరం రాకపోతుంది. ఢిల్లీలో 8 సీట్లు గెలిచి కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ సపోర్ట్ చేయకుంటే బీజేపీ పవర్ ఉంటే బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ వస్తుండేమో తెలియదు. అది ఊహాజనితమైనటువంటిది. కాబట్టి సహజమైనటువంటి పరిస్థితి. ఇంకోటి ఇవన్నీ వ్యక్తులతో ఉన్నటువంటి పార్టీలు, అది నితీష్ కుమార్ పార్టీ కానీ ఆర్జేడీ కానీ, ఇవన్నీ కూడా వ్యక్తుల యొక్క వయసు బాగా తగ్గిపోయిన తర్వాత మనం ఏం చేయలేము సార్. బాగా తగ్గిపోతుంది వయసు, ఆరోగ్యము, మిగతా అనేక అంశాలు చూసి వారు నితీష్ కుమార్ గారు యువకుడు ఉన్నప్పుడు, పవర్ఫుల్ ఉన్నప్పుడు ఇప్పుడు వేరు వయసు. ఇప్పుడు మీకు జస్ట్ ఎగ్జాంపుల్ నవీన్ పట్నాయక్
నవీన్ పట్నాయక్ చెడ్డోడు కాదు, చాలా మంచి ఎఫిషియెంట్ ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు ఎఫిషియెంట్ ముఖ్యమంత్రిగా గెలిచిండు, ఇండిపెండెంట్ గెలిచిండు. కానీ చివరిసారి ఏమైంది, ఆయన వయసు పెరిగింది, ఇంక కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం అనేది వచ్చింది అక్కడ. నితీష్ కుమార్ కూడా రావచ్చు తెలియదు. కాబట్టి అక్కడ స్థానిక పరిస్థితులు అనుగుణంగా బీజేపీ అక్కడ మనకంటే చాలా తెలివికలు ఉన్నారు సార్ బీజేపీ వాళ్ళు, అక్కడ ఎత్తుగడ చేసుకుంటారు. పక్కా నేను అనుకుంటే గెలుపు కోసం ప్రయత్నం జరుగుతుందని నా అభిప్రాయం. రైట్ సార్. మొత్తంగా బీహార్కి సంబంధించి అయితే పరిస్థితి ఇంకా లిక్విడ్ స్టేజ్లో ఉన్నది. కులాల కురుక్షేత్రం అన్నటువంటి బీహార్లో ఏ రకంగా ఉండబోతుంది, నితీష్ ఫేస్ తోటి ఇండియా కూటమి వెళ్ళబోతుందా, లేదు ఇండియా కూటమి తన సమస్యలు అధిగమించగలుగుతుందా, ఎవరెవరు రంగంలోకి వస్తారు, సీట్ల పంపకాలు, కులాలు, సమీకరణాలు రాబోయే నెల రోజుల్లో నిజంగా ఏదేమైనా బీహార్ దేశ రాజకీయాల్లో మలుపు తిప్పే ఒక కీలకమైన ఎన్నిక అయితే ఉండబోతోంది. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. చర్చలో పాల్గొన్న డాక్టర్ తులసి రెడ్డి గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, అలాగే గఫూర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.